హబీబీ ఈ వీడియో చూస్తే షాక్ అవుతారు. లాస్ట్లో ట్విస్ట్ అయితే ఉంటుంది, చూడండి. లగేజ్ స్ట్రక్ అయింది బెల్ట్ పైన. మనం ట్రావెల్ చేస్తున్నప్పుడే ఇలాంటివి జరుగుతాయి. ఎవరు రావడం లేదు, చాలా టైం అయింది. సైరన్ మాత్రం ఓ కూసేస్తుంది, బట్ ఎవరూ పట్టించుకోవడం లేదు. ఎవరో వచ్చారు, చూద్దాం ఏం చేస్తారో. బొమ్మ నుంచొని చూస్తున్నాడు, రేడియోలో మాట్లాడుతున్నాడు అంతే తప్ప ఒంగోని అక్కడ స్ట్రక్ అయిన బ్యాగ్ మాత్రం తీయడం లేదు. 2-3 బ్యాగ్స్ కలిసి రావడం వల్ల టర్నింగ్లో స్ట్రక్ అయిపోయి బెల్ట్ ఆగిపోయింది. స్ట్రక్ అయిన బ్యాగ్స్ క్లియర్ చేస్తే మళ్ళీ ఆటోమేటిక్గా బెల్ట్ స్టార్ట్ అయిపోతుంది. అందరూ అరిస్తే అప్పుడు బ్యాగ్స్ తీశాడు. చాలా అంటే చాలా లేజీగా వర్క్ చేస్తున్నారు. చెప్పాను కదా, ఇలాంటి సిచ్యువేషన్స్ హ్యాండిల్ చేయాలి అంటే చాలా పేషెన్స్ ఉండాలి. హార్ట్ ఫెయిల్యూర్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి ఒకవేళ మీకు డొమెస్టిక్ ఫ్లైట్ క్యాచ్ చేయాలి అంటే. మొత్తానికి చాలా పెద్ద టాస్క్ పూర్తయింది. నా లగేజ్ అయితే వచ్చేసింది. ఇక్కడ లగేజ్ పైన టిక్ మార్క్ చేస్తారు చాక్ పీస్ తోటి. అలా ఉంటే మీ లగేజ్ని కస్టమ్స్ వాళ్ళు చెక్ చేస్తారు. అదే లేదంటే మిమ్మల్ని ఆపరు. నా దాంట్లో ఏమీ లేవు కాబట్టి నన్ను ఆపరు. ఒకవేళ ఉన్నా సరే నేను వాటర్ తీసుకుని దాన్ని తుడిచేస్తాను. మీరు ఎప్పుడైనా అలా చేశారా లేదా? మీ ఎక్స్పీరియన్స్ని కామెంట్స్ రూపంలో నాకు చెప్పండి. మరి ఇంకెందుకు ఆలస్యం, సబ్స్క్రైబ్ మై వన్ లైఫ్.